మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లో నిజం ఇదే. తప్పుడు ప్రచారాలకు ఇక చోటు లేదు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం వెంటనే మానుకోవాలి. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వాస్తవాలను వక్రీకరించడం సరికాదు. కొంతమంది టీడీపీ అని చెప్పుకుంటున్న నాయకులు వైసీపీలో చేరారని చెబుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. సంబంధిత వ్యక్తే స్పష్టంగా చెబుతున్నాడు, నేను 2016 నుంచి టీడీపీలోనే ఉన్నాను, కానీ ఆ వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వ్యక్తి కేవలం కండువా వేసుకున్నాడని, పార్టీలో ఉన్నాడని ఎలా చెబుతారు? కండువా వేస్తే పార్టీ సభ్యత్వం వచ్చినట్టేనా? పార్టీ అంటే రంగు కాదు, సిద్ధాంతం, కార్యక్రమాలు, ప్రజల కోసం పోరాటం అన్న సిద్ధాంతం టీడీపీది. కానీ వైసీపీ నాయకులకు ఎవరు టీడీపీ, ఎవరు కాదు అన్న కనీస అవగాహన కూడా లేకుండా వైసీపీ నాయకులు వైసీపీ కండువా కప్పి టీడీపీ వాళ్లు వైసీపీలో చేరారని తప్పుడు ప్రచారం చేస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గెలిచినప్పటి నుంచి గుంతకల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు బాగా తెలుసు. అది కళ్ల ముందే కనిపిస్తున్న వాస్తవం. అది జీర్ణించుకోలేక ఇలా ట్రిక్ ప్లే చేస్తున్నారు. వైసీపీ కళ్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇక లేరు. అది అవాస్తవం. వైసీపీ నాయకులు ఒక ముఖ్య విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. టీడీపీని వీడే ప్రసక్తి ఏ ఒక్క నాయకుడికి లేదు, ఏ కార్యకర్తకు లేదు, ఉండదు. టీడీపీ రాజకీయం వీడియోలపై కాదు, భయపెట్టడంపై కాదు, అభివృద్ధి మరియు ప్రజల నమ్మకంపైనే నిలబడింది. మీ పరిపాలన చూసిన మీ స్వంత కౌన్సిలర్లే 11 మంది టీడీపీలోకి రావడమంటే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై ఉన్న నమ్మకం, గుంతకల్లో అభివృద్ధి ఎమ్మెల్యే జయరాం సమక్షంలోనే జరుగుతుందన్న నమ్మకానికి నిదర్శనం. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు ట్రిక్స్, వీడియోలు ప్లే చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయాలని ప్రయత్నాలు వైసీపీ నాయకులు చేస్తున్నారు. కానీ ఇది గుర్తుంచుకోండి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నిజం ఎవరిదో, నాటకం ఎవరిదో వారికి స్పష్టంగా తెలుసు. గుంతకల్లో నడుస్తుంది అభివృద్ధి రాజకీయమే. తప్పుడు ప్రచార రాజకీయాలకు ఇక స్థానం లేదు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు వైసీపీ నాయకులకు అర్థమయ్యేలా క్లారిటీగా మీడియా ఎదురుగా స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున ఒక ఆటో డ్రైవర్ ఉస్మాన్ అలీ, అతను 2016 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో నాకు ఓటు హక్కు లేనప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నాను. క్రియాశీలకంగా 94 నుంచి పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను. ఆయన ఏ రోజు పార్టీలో కనబడిన పాపాన పోలేదు, ఏ రోజు పార్టీ కండువా వేసుకొని మా ఆయనగా తిరిగింది లేదు. కానీ ఈరోజు కొంతమంది మన వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు కళ్ళబొల్లి మాటలు విని అతను వాళ్ళ వెంట పోయి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడము, ఆ పార్టీ మీద ప్రేమ ఉంటే ఆ కండ వేపించుకోవడము, అది ఆయన ఇష్టం. కానీ తెలుగుదేశం పార్టీ పైన బురద చెల్లడం ఇది ఎంతవరకు న్యాయమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన పని చేసిందే లేదు, ఏ ఒక్క నాయకుడి వెంట కూడా ఆయన తిరిగింది లేదు, ఏ తెలుగుదేశం పార్టీ లీడర్ వెనక ఆయన కనపడింది లేదు, ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసుకొని నిలబడింది లేదు. అలాంటివి ఏమీ చేయకుండా ఊరికి అవాకులు చవాకులు పేలుకుంటూ ఆ వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పినారని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లడము, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అబాసులు చవాకులు మాట్లాడడము ఆయనకు తగదు. అలాగే మన తెలుగుదేశం పార్టీ గుంతకల్లు నియోజకవర్గపు మన గుమ్మనూరు జయరామన్న గారు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆయన గుంతకల్లులో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కళ్ళుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే దీన్ని
మన ట్రైన్ పట్టాల పైన ఎలాగైతే నడిపిస్తున్నారో అదే మాదిరిగా ఎక్కడే కానీ ఇవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి మన గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారు అందరికీ సరి సమానంగా ఎక్కడ కూడా మన భేదభాదాలు లేకోకున్నట్ల ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆయన అన్ని దానిలలో ఏ కమిటీ అయినా తీసుకోండి అన్ని కమిటీలలో ఆయన న్యాయం చేకూర్చినారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఏదో ద్రోహం చేసింది, మైనార్టీలకేమో మోసం చేసింది, మైనార్టీలు తీసుకొని ఆడ బాయిలో వేసింది అనడము ఇది సబబే కాదు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో పుట్టించిన ఆ రోజు పార్టీ ఆవిర్భించిన తర్వాత 83లో 9 నెలలకి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ఆయన నందమూరి తారక రామారావు సీఎం అయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఉండింది. ఈ రెండే ఉండినాయి. ఆయన 6 నెలల్లోనే ముస్లిం మైనార్టీల ఆయన పక్షపాతిగా మైనార్టీల సంక్షేమం గురించి ఆయన వాళ్ళ స్థితిగతుల గురించి విచారించి కనుక్కొని ఇమ్మీడియట్లీగా ఆయన ఆధ్వర్యంలోనే మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీనే. దానిని తూచా తప్పకుండా మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మైనార్టీల పైన అసలు వివక్ష చూపుకోకుండా ఖచ్చితంగా ఆయన అన్ని విధాలుగా మౌజన్లకైతేనేమి, ఇమాములకైతేనేమి, మసీదు మరమ్మతులకైతేనేమి అన్ని విధాలుగా ఆయన ఆ రోజు అందరినీ దృష్టిలో ఉంచుకొని గౌరవ వేతనాలని పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అలాగే కబ్రస్థాన్లకు దానికి కూడా క్లీనింగ్ కోసం దానికి కూడా అమౌంట్ కేటాయించినారు. ఇది దాని తర్వాత ఏమైంది, దుల్హన్ స్కీమ్ కూడా ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారే. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఏ దుల్హన్కి ఏం డబ్బులు ఇచ్చింది పాపాన పోలేదు. కాకపోతే లేనిపోని నిబంధనలు పెట్టి ఇక్కడే ఉండాలి అమ్మాయి, పెళ్లి కొడుకు కూడా ఇక్కడే ఉండాలని చెప్పి నిబంధనలు పెట్టి అంత తుంగలో తొక్కింది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి చిన్నభిన్నం చేసిందే తప్ప ఆయన ఏ ఒక్కటి కూడా సంక్షేమ బాటలో నడిపిన పాపానే పోలేదు. కాకపోతే ఈయన నిన్నటి రోజున అనంతపురం జిల్లా అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి నియాజ్, ఆయన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాలు వైఎస్ఆర్ పార్టీలో ఆయన ఇమ్మడలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోవకే అంటే వాళ్ళ వర్గానికే ఆయన న్యాయం చేస్తాడు, మైనార్టీలు ఏం పట్టించుకోడు, తూతూ మంత్రంగా మైనార్టీలు దగ్గర ఉండాలని చెప్పి మాయ చేసి మసిపూసి ఏదో డిప్యూటీ సీఎం కార్డు నుంచి మేయర్ కార్డు నుంచి చైర్మన్ కార్డు నుంచి వైస్ చైర్మన్ ఊరికే తూతూ మంత్రంగా అది ఏమీ పనికిరాని ఒక పోస్టుగా ఆయన కల్పించినాడే తప్పనిస్తే ఎక్కడ కూడా మైనార్టీలకి పెద్దపీట చేసింది లేదు. మైనార్టీలకి ఆయన ముందు చూపు తీసుకెళ్ళి ఎక్కడ నడిపిన పాపాను కూడా పోలే. కాకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన కొంతమంది వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు బురద చల్లడము ఇది సబబు కాదు. ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వాళ్ళ ధోరణి మార్చుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఈ అవాకులు చెవాకులు పేయడము మన మైనార్టీ నాయకులు మానుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏం సంక్షేమం జరిగింది, ఏమి అభివృద్ధి జరిగింది, ఎన్ని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయో ఫస్ట్ ఇవి తెలుసుకొని దాని తర్వాత మైనార్టీలు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, తర్వాత తెలుగుదేశం పార్టీ పైన, మన గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పైన బురద చల్లడము అయితే బాగుంటుంది. ఇలాంటివి ఏమీ తెలుసుకోకున్నట్ల ఏదో టైంపాస్ కోసము నలుగురు పిల్లలు పట్టుకొని వచ్చుకొని వీళ్ళు గతంలో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అనడము ఇది సబబు కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఈ పద్ధతి మార్చుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్నటి రోజు
వైసీపీలో ఉన్న వ్యక్తి కరీం అనే వ్యక్తి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఏం చేయలేదు, మైనార్టీలకు ఏం చేయలేదు అనే వాదన మాట్లాడడం జరిగింది. అది సరైనది కాదు. వక్బోర్డ్ బిల్ గురించి చెప్పారు. ఈ మాట చూస్తా అంటే నవ్వొస్తుంది. ఎందుకంటే మైనార్టీలని మభ్యపెట్టే విధంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పైనేమో మైనార్టీలకి మభ్యపెట్టినారు, లోపలేమో ఆయన లోపల సపోర్ట్ వక్బోర్డ్ బిల్కి చేసినారు. ఇది మీకు కళ్ళకు కనపడలేదా వైసీపీ నాయకులకి? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల బాగోగాల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కోసము వక్బోర్డ్ బిల్ని సపోర్ట్ చేసినారు. కానీ ఈ సాగు చూసుకొని మీరు ఏమి ముఖ్యంగా మీకు ఏమి లేదు మాట్లాడడానికి, మీ ఉనికిని చాటుకోవడానికి మీరు ఉనికి కోల్పోయినారు. మీరు ఉనికి కోల్పోయినారని ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో మాటలు, మేము 4 మాటలు మాట్లాడి వాళ్ళకి మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చూస్తున్నారు. కానీ ప్రజలు మీ మాటలు నమ్మరు. ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు తెలిసిపోయే మీకు 11 ఇచ్చినారు. ఆడే తెలిసిపోయింది మీరు ఏ విధంగా ఉన్నారని. కానీ మీరు మా అధినాయకుడిని మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, ఇంకో నాయకుడు అభివృద్ధి ఏం తేలేదు, ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు అంటున్నారు. అది తప్పు. మీ కళ్ళకు కనపడడం లేదా? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కాబట్టి సూపర్ 6 పథకాల్లో మీకు కళ్ళకు కనపడలేదా? పథకాలు నంబర్ 1 తల్లికి వందనం. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకరికే అమ్మఒడిని ఇచ్చారు. అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేయడం జరిగింది. ఇది మీ కళ్ళకు కనపడం లేదా? ఇంకోటి రైతులకు ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 ప్రకటించారు. అది కూడా ఇప్పటికి 14,000 వేసినారు. ఇక నెక్స్ట్ 6,000 పడుతుంది. అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇది మీకు కనపడం లేదా? తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 చెప్పినారు. ఆ ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు 2 సిలిండర్ అయిపోయినాయి, 3వ సిలిండర్ కూడా వస్తున్నాం. ఇది మీకు కనపడం లేదా? తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చెప్పిన మాట జవదాటకుండా ఏదైతే చేసినారో మాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు కనపడం లేదా? ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పింఛన్లు అయితే మీరేమి ఇస్తారు? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? 3,000 2,000కి 3,000 చేశారు. కానీ 250 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ లాస్ట్ లో ఆయన పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు 3,000 చేశారు. మా నాయకుడు అట్లా కాదు కదా. చెప్పిన వెంటనే 4,000 ఒకేసారి 4,000, దాని తర్వాత 4 నెలలు మనకి ఒకేసారి 4,000 ఇచ్చారు. 4,000, 6,000 వికలాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి 10,000, బెడ్ రెస్ట్ పేషెంట్లకి 15,000. ఇవన్నీ ఇచ్చిన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఏమీ తెలియకుండా అబాండాలు వేయడము మీకు ఇది పద్ధతి కూడా కాదు. ఇంకోసారి మీరు ఏమైనా మా అధినాయకుడి గురించి మాట్లాడాలనుకుంటే మీరు అన్ని తెలుసుకొని మాట్లాడండి. అభివృద్ధి నడిపిస్తున్నదే మా చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. మీరు చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టు యాటిపోయింది. ఈ పోలవరం ప్రాజెక్టు పట్టుకున్న పాపానే పోలే. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ ని పట్టించుకునే పాపానే పోలే. అదే మన ముఖ్యమంత్రి ఆ పోలవరాన్ని కంప్లీట్ చేసే దిశలో
ఆ ఫాస్ట్ వర్క్ జరుగుతుంది, అది మీ కళ్ళకు కనపడం లేదా? ఏదైనా కానీ ఒక విషయం మాట్లాడేటప్పుడు అభివృద్ధి అంటారు, ఇవన్నీ మీ కళ్ళకు కనపడం లేదా? అభివృద్ధి ఏం చేశారంటారు? ఒకసారి మీరు కనుక్కోండి, చూడండి, కళ్ళకు చూస్తున్నారు. ఇక్కడ మన గుంటకల్లో నియోజకవర్గం అయితే మన ఎమ్మెల్యే గుమ్మలూరు జయరాం గారు గెలిచినప్పుడు వచ్చి అన్నగారు ఏ విధంగా కష్టపడి అభివృద్ధి ఈ 3 మండలాలకి, గుత్తిగుంటకల్ పామిడి 3 మండలాలకి అభివృద్ధి మీరు చూస్తూనే ఉంటారు. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు. ప్రజా దర్బార్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సౌకర్యార్థము ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం చేయాలనే తపనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు ఏమైనా అర్జీలు ఇస్తారు. ఆ అర్జీని సన్న సమస్యలు అయితే వెంటనే దాన్ని పరిష్కారం చేస్తారు. పెద్ద సమస్యలు అయితే సీఎం దృష్టి గారు తీసుకుపోయి ఆ సమస్యని వెంటనే పరిష్కారం చేసే దిశలో మా ఎమ్మెల్యే గారు గుమ్మడి జయరామన్న గారు కూడా అది శ్రమించి కష్టపడుతున్నారు. అలాగే మీరు చూస్తుంటారు, ఇవన్నీ మీకు కళ్ళ కనపడం లేదా? కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అభివృద్ధి గురించి మీకు మాట్లాడే ప్రసక్తి మీకు లేదు. అభివృద్ధి గురించి మీకు మాట్లాడే క్వశ్చన్లు వేసేది మీకు ఇది లేదు. దాని గురించి మాట్లాడి ఇంకోసారి మీరు మాట్లాడాలి కూడా అభివృద్ధి గురించి ఆలోచించి మాట్లాడండి. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి, అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి నా నమస్కారాలు. నా పేరు పిఎండి ఇలియాస్ ఖాన్, 27th వార్డ్ ఇన్ఛార్జు. నిన్నటి రోజున టీడీపీ నుంచి వైసీపీకి చేరిన ఉస్మాన్ అనే వ్యక్తి 2016లో నేను టీడీపీలో జాయిన్ అయినని చెప్తున్నాడు. ఆయన 2016 నుంచి జాయిన్ అయినప్పటి నుంచి యాపొద్దు ఒక్కరోజు కూడా మాతో పాటు కలిసి తిరగడం పాపాన్ని పోలే. ఆయన మాకు పట్టించుకోలేదని ఊరికి మా మీద బురద జల్లడం, అది చాలా తప్పు మాట్లాడడం. మీరు ఒక్కరోజు కూడా మాతో పాటు కార్యక్రమం ప్రోగ్రాంలు కూడా మీరు కనపడలే. ఈ పొద్దు మాకు పట్టించుకోలేదని మా మీద చెప్పడం అది సరికాదు. మీరు ఏమన్నా కానీ తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడాలని చెప్తూ, ఇంకోటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏం చేసినా మైనార్టీలు కానీ చెప్తున్నారు. మైనార్టీకి దుల్హన్ మౌజన్లు కానీ ఇమాములు కానీ స్కీమ్ తెచ్చింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఉర్దూ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, మైనార్టీ షాదీఖానాలు కానీ తెచ్చింది ఘననేత మా తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఈ పథకాలన్నీ స్కీమ్ తెచ్చినారు. మైనార్టీలకు ఏం చేసినారని మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. కొంచెం తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలా. మా తెలుగుదేశం పార్టీ మా నాయకుల గురించి మాట్లాడంటే మీరు అన్ని తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ సెలవు చేస్తాను. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్నటి రోజున ఒక న్యూస్ మాకు చాలా బాధాకరమైన విషయాన్ని, మా గుండెల్ని చాలా బాధ పెట్టిస్తుంది. ఎందుకంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం వాళ్ళు దాదాపుగా 20 కుటుంబాలు వైసీపీలోకి చేరక అనే ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. కానీ అవన్నీ అవాస్తవాలని మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను, నేనైనా కానీ మా మిత్రులైనా కానీ. ఎందుకంటే అతను చెప్తా ఉన్నాడు 2016లో నేను టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను, నేను కార్యకర్తని అని. కానీ మనము ఇప్పటి వరకు ఆయన్ని ఒక్క ప్రోగ్రాంలో కూడా నోటీసు చేయడం కానీ, అతను మన దగ్గరికి వచ్చి కలవడం కానీ జరగలేదు. ఇది వాస్తవము. మరియు ఇంకొక విషయం ఏమంటే, అతను ఒక 15 రోజులు ముందు ఒక పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో. నేను సదరన్ సర్టిఫికేట్ గురించి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు మన సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ నీ ప్రాబ్లం ఏమైతే ఉందో దాన్ని నేను వెంటనే సాల్వ్ చేస్తానని మాకి రిటర్న్ పోస్ట్ పంపించారు. దానికి నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నానని ఆయన తన ఫేస్బుక్ లో పెట్టాడు. కానీ 15 రోజులకే వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అది ఆయన వ్యక్తిగతం. ఆయన
మనసుకి ఏది ఇష్టం ఉంటే అది చేశాడు. కానీ ఆయన జాయిన్ అవుతూ ఒక చిన్న ఆటో డ్రైవర్ జాయిన్ అవుతూ మన మొత్తం తెలుగుదేశం పార్టీని కించపరచడం అనేది చాలా బాధాకరం. మీరు అంటున్నారు అభివృద్ధి సంక్షేమం అని. జనాలకి గుంతకల్, పామిడి, గుత్తిలో ఉన్న మైనార్టీ సోదరులకి చాలా బాగా తెలుసు. మన గౌరవనీయులైన జయరామన్న, ఎమ్మెల్యే జయరామన్న వచ్చినప్పుడు నుంచి ఇప్పుడు వరకు 19 నెలల వరకు ఏ విధంగా అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్క మైనారిటీకి బాగా తెలుసు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలుగుదేశం పార్టీ వీడి ఒక్క వ్యక్తి అయినా కానీ అవతలకి వేరే పార్టీలకి మొగ్గు చూపడం ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ అప్డేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆల్రెడీ అభివృద్ధి ఏమి, సంక్షేమం ఏమనేది తన మనసుల్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టే వాళ్ళు మనకి ఎన్నలా సపోర్ట్ ఉన్నారు. మనకి ఇంటర్నల్ గా వచ్చి వాళ్ళు చాలా మంది మన దగ్గర కలిసడం కూడా జరుగుతా ఉంది. ఇది అభివృద్ధి అంటే. ఇంకొక మీకు ఒక న్యూస్ చెప్తాను వినండి. ఇప్పుడే మన గత ప్రభుత్వం మన టీడీపీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ఉర్దూ కాలేజ్ నిర్మించడం జరిగింది. దాదాపుగా 6 నుంచి 10 కోట్ల రూపాయలతో ఒక ఉర్దూ కాలేజ్ నిర్మిస్తే దానికి కనీసం ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయకోకున్నట్ల 5 ఏళ్లు దొబ్బడం అనేది మీరు ఏ దాంట్లో పరిపాలన చేశారనేది ఒకసారి గుర్తించుకోవాలి. తర్వాత అదే మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కాలేజీని నిన్నటి రోజున 50 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అవ్వడంతో పాటు వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ జూన్ 2026 వరకు ఆ కాలేజ్ రూపురేఖలు మళ్ళీ మార్చి మళ్ళీ ఆ కాలేజీని రన్ అయ్యేలా చూస్తామని మన ఎమ్మెల్యే గారు నిన్ననే తెలపడం జరిగింది. ఇది అభివృద్ధి అంటే. ఇది ఒక మన నియోజకవర్గాన్ని మంచి బాటలో నడిపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మైనారిటీలకి ఏం చేశారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత మన గతంలో మీరు చూసుకుంటే 19 నెలల కిందట మన గుంతకల్ వాస్తవాలు ఎట్లున్నాయి అనేది మీకు బాగా తెలుసు. 19 నెలల తర్వాత మన గుంతకల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మీకు ఇంకా బాగా తెలుసు అని అది మీ మీకే ఇడిచిపెడుతున్నాను. తర్వాత మీరు ఇలా ఒక 50 మంది గ్రూప్ అయ్యి ఒక 6 మందిని పార్టీలోకి పిలుచుకొని ఇలా ఒక పార్టీని హేళన పరచడం ఇది చాలా అనాగరికం. ఇది మీ జవాబుదారీకే ఇడిచిపెడుతున్నా. దయచేసి ఇంకొకసారి ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఆచితూచి మాట్లాడాలి. మీరు చాలా భ్రమలో ఉండి ఇప్పుడు మనం చేసే అభివృద్ధి సంక్షేమం ఓర్చుకోలేక మీరు ఇలా చెప్పుకోవడం అది మీ భ్రమ. కానీ వాస్తవాలు ప్రతి ఒక్క మైనారిటీ నాయకుడికి తెలుసు, ప్రతి ఒక్క ముస్లింకి తెలుసు. ప్రతి ఒక్క ముస్లిం గుండెల్లో ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరిని మనం రాబోయే ఎన్నికల్లో వాళ్ళని సపోర్ట్ చేసి గెలిపించుకోవాలనే భావన ప్రతి ఒక్క మైనారిటీకి ఉంది అని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఇంకొకసారి మీరు ఇలాంటి వాక్యాలు ఇలాంటివి దుష్ప్రచారాలు చేసేటప్పుడు ఆచితూచి మీ బుద్ధి పూర్తిగా మీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నా మైనారిటీ సోదరులకు తర్వాత ప్రింట్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. అస్సలం అలైకుం రహమతుల్లాహి బరకాతు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో టీడీపీ అంటే మన కార్యకర్తల పైన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉస్మాన్ అనే అబ్బాయి చేరి నేను 2016 నుంచి టీడీపీ పార్టీలో చేరినాను, నేను గతంలో పనిచేశానని చెప్తున్నాడు. కానీ 2016 నుంచి అంటే చేసినాడా లేదా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గుమ్నూరు జయరామన్న వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ మా పార్టీలు వచ్చి పనిచేసిన పాపం అనేది పోలేదు. ఇది కాబట్టి మనము
ఇప్పుడు గతంలో ఏం చేసినాము, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఒక్క ఉస్మాన్ అనే వ్యక్తి వచ్చి కరీం తీసుకుని వచ్చి రావడము, 24 కుటుంబాలు ఈడ టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరినారని చెప్తున్నారు. అది ఎంతవరకు శుభం అని మేము మిమ్మల్ని పరిశీలిస్తున్నాము. కాబట్టి ఏదో వచ్చినారు టీడీపీ నేను చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఉన్నారని చెప్తున్నారు. కానీ చేరిన వాళ్ళు ఎంతమంది అనేది మీరే గుర్తిస్తారు. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గుంటకల్ టౌన్లో కూడా గుర్తిస్తున్నారు ఎంతమంది చేరినారు అనేది. కాబట్టి మీరు అంటున్నారు ఇప్పుడు మన గతంలో మన ప్రభుత్వం చేసిందేమి, డయాలిసిస్ సెంటర్ అంటున్నారు. గతంలో గత ఎమ్మెల్యే వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు కాబట్టి ఆ స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో మీ హయాంలో రావడంలో డయాలిసిస్ సెంటర్ పూర్తి చేస్తున్నారు. అంతవరకు కానీ మీరు ఫస్ట్ మొదటి నుంచి డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేయాలని మేము ఈరోజు చెప్తున్నాం. అది అట్లాగే 100 పడకల హాస్పిటల్ ఉన్నారంటున్నారు. 100 పడకల హాస్పిటల్ కూడా గత హయాంలోనే వాళ్ళు బునాది చేసుకుని రావడం, ఇప్పుడు మీరు పూర్తి చేస్తారని చెప్పడం అంటున్నారు. కానీ అది అది కాదు అని మేము ఇక్కడ మేనేజర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. కానీ మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నాము, ఏం లేదు అని మీరు ఆలోచించుకుని మాట్లాడాలా. కార్యకర్తలు వచ్చినారు, ఇంకా రాబోయే దినాల్లో మన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వస్తున్నారని చెప్తున్నారు. మీరు ఎంతవరకు సౌకర్యం చేస్తామంటున్నాం? రైట్, మీరు చెప్తున్న నిజమే అనుకుంటాం. గతంలో మన జయరామ్ అన్న, నారాయణ సాగు అన్న గుంటగల్ రావడం తర్వాత మీ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు మా టీడీపీలో రావడం జరిగింది. అది అభివృద్ధి చెందినంటే మీ కౌన్సిలర్లు మా పార్టీలో ఎందుకు వస్తారని నేను సూటిగా ప్రశ్నించదలుచుకుంటున్నాను మిమ్మల్ని. అది ఎంతవరకు సమంజసం? మీరు అంటున్నారు మా పార్టీ వాళ్ళు వచ్చినారు, మా టీడీపీ వాళ్ళు కార్యకర్త. అసలు ఉస్మాన్ అనేవారు కార్యకర్త కూడా లేదు, పార్టీలు ఎవరిన పాల్గొని పాపం లే, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీటింగ్లో కూడా రాలే. అలాంటప్పుడు ఆయన మీరు మాట్లాడుతున్నారు. మీరు అవాచ్యవకులు మాట్లాడడం మానుకోండి. గతంలో మీ కౌన్సిలర్లు, మీ లీడర్లు, మీ కార్యకర్తలు మా టీడీపీ పార్టీలో కొత్తగా జయరామన్న గుంటగల్ రావడం జరిగింది. ఆయన హయాంలో వచ్చి చేరినారు. మేమేం వాళ్ళకి రమ్మని చెప్పలే, వాళ్ళు స్వతహాగానే వచ్చి ఆయన పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళకి పార్టీ కష్టపడి పనిచేశారు. జయరామన్నకు 8,000 చిల్లర మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన టీడీపీ మన మైనార్టీ ఆయన అంటున్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి లో 4% రిజర్వేషన్ ఇచ్చినారంటున్నారు. నేను దాని గురించి అడగదలుచుకుంటున్నా. ఆయన సబ్జెక్ట్ తెలిసింటే మాట్లాడాలా. రైట్, 4% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా లేదు. 4% 50% క్రాస్ దాటిపోయింది. 4% డైలమాలో ఏమంటారు కదా, డైలమాలో అది ఐసీయూలో ఉంది. ఐసీయూలో సుప్రీంకోర్టులో అలా జరుగుతుంది కాబట్టి అది స్టే పని జరుగుతుంది. ఆ స్టే అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించిన పాపలే. తర్వాత మన చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ లాయర్లను పెట్టి అక్కడ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని స్టే పైన నడుస్తున్నారు అనేది అది గుర్తించుకోవాలా. మీరు ఊరికి అవాకులు చవాకులు మాట్లాడద్దండి. కాబట్టి గతంలో ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మా పార్టీ మొన్న రీసెంట్గా అంటున్నారు ఎవరో మీ పార్టీ వాళ్ళు ఏం మీరు సంక్షేమం చేసినారని. మా హజ్కి మనం పంపించాం. హజ్కి ₹1,00,000 ఇచ్చి పంపించడం జరిగింది. అది డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నా. ఇలాంటి మన మైనార్టీ కార్పొరేషన్ 324 కోట్లు ఇప్పుడు మన సంక్షేమం కోసం ఇచ్చడం జరిగే బడ్జెట్ లో. కాబట్టి ఇట్లా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. మీరు మా పార్టీ గురించి మాట్లాడే ముందు మీ వాళ్ళని చూసుకోండి తర్వాత వస్తుంది. కాబట్టి గతంలో మా పార్టీ ఒక పెద్ద యూనివర్సిటీ ఉన్నట్ల పార్టీ. మా పార్టీలో కొద్ది మంది ఇక్కడ ఉండే వాళ్ళే ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి అయితేనేమి, సీఎం కేసీఆర్ అయితేనేమి మా పార్టీలో పోయి సీఎం అయినటువంటి పార్టీ మంది దేశ చరిత్రలో కూడా పార్టీ ఉండే కార్యకర్తలు ఉన్నాయంటే ఆ టీడీపీ పార్టీ అని ఈరోజు గంటపదంగా చెప్తున్నాం మేము ఈరోజు. కాబట్టి మీరు ఆలోచన చేసుకుని మాట్లాడాలా, తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం అని. కాబట్టి మీరు చేయండి అభివృద్ధి. మేము చేసినప్పుడు మేము గమనించాం. మీరు మా సోదరుడు చెప్పినాడు మైనారిటీ అరబీ స్కూల్కి చేశాం. గతంలో 12 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు ఆ ఎమ్మెల్యే చేసి తెచ్చి పెట్టినాం. మీరు ఎంతవరకు చేస్తున్నారు? చేయలే. కాబట్టి ఈ రోజు 50 లక్షల రూపాయలతో జయరామన్న నిన్న నారాయణ స్వామి చెప్పడం జరిగింది. కలెక్టర్ మాకు 50 లక్షల ఫర్నిచర్ దాని డెవలప్మెంట్ కోసం వచ్చినాయి. మేము నెక్స్ట్ జూన్ లో దానికి అరబీ స్కూల్లో
అభివృద్ధి బాటలు తీసుకొని వస్తామని కూడా మేము చెప్పడం చెప్తాం. కాబట్టి మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు బహుజనులకు అయితేనేమి, పేస్వాములకు అయితేనేమి మేము మన 90 కోట్లు వేసాం. కాబట్టి ఇట్లా నిరంతరంగా చెప్తున్నాం. దుల్హన్ పథకం గురించి మాకు చెప్తున్నారు, ఎవరు ఆయన చెప్పడం జరిగింది. దుల్హన్ పథకం తీసుకురావడమే నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన 50,000 ఇచ్చి గతంలో పెట్టాం. మీరు 50,000 ఇచ్చేకి ఒకటి కరెంట్ బిల్ ఇంత ఉండాలా, అది ఎంత ఉండాలని చెప్పి అది పూర్తి చేయలే. ఒకరికి కూడా మీరు దుల్హన్ పథకం ఇవ్వాలే. కానీ ఈ రోజు మేము చెప్తున్నాం, దుల్హన్ పథకం కాబట్టి 1,00,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. కానీ కొన్ని సూపర్ 6 పథకాలు వేరే హంద్రీ వాట్ల పథకాల పైన కొంత డెవలప్ అయిన సంక్షేమం అభివృద్ధి పైన మీరు ఖర్చు పెడుతున్నాం. అది కూడా 3 ఏళ్ల పీరియడ్ ఉంది ఇంకా మాకు. ఆ 3 ఏళ్ల పీరియడ్ లో మేము దుల్హన్ పథకం రావడానికి మా ఎమ్మెల్యే పైన, మా మినిస్టర్ల పైన మేము కూడా చెప్పి వాళ్ళకి సాల్వ్ చేసే కోసం మేము ప్రయత్నిస్తామని ఈరోజు ముఖాముఖం తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకి, మన మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.